రాష్ట్రంలో గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి గృహ నిర్మాణ పథకంలో గతంలో ప్రభుత్వంలో ఇల్లు మంజూరైనా కానీ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఎంతోమంది పేదలు ఇల్లు నిర్మించుకోలేకపోయినారు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి వారి కార్యకర్తలు అయితేనేమి వారు మాత్రమే నిర్మించుకున్నారు తప్ప పేదలు ఎక్కడ కూడా నిర్మించుకున్న పాపాన్ని వాళ్ళు, ఎందుకంటే ఎక్కడ కూడా అధికార పార్టీ వారు వాళ్ళు సహకరించలేదు. అవన్నీ గమనించినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో నిర్మించుకోలేనటువంటి పేదలు వెంటనే ఆ ఇల్లు నిర్మించుకోండి, వారికి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీలకు దాదాపుగా 50,000 రూపాయలు అదనంగా, ఎస్సీలకు 50,000 అదనంగా, ఎస్టీలకు 75,000 రూపాయలు అదనంగా కూడా చెల్లిస్తాం. వచ్చే మార్చి 31 లోపల మీరంతా కూడా నిర్మించుకోండి, పూర్తి చేయండి అని చెప్పి చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. పేదలంతా కూడా ఎస్సీ ఎస్టీలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి కూడా ఆ నిధులు వీరికి సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి ఇల్లు నిర్మించుకోలేనటువంటి గత ప్రభుత్వంలో ఇల్లు వచ్చి నిర్మించుకోలేనటువంటి ఎస్సీ ఎస్టీలంతా కూడా వెంటనే వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఎస్టీలకు 75,000, ఎస్సీలకు 50,000. ఒక్కసారి ప్రజలంతా ఆలోచన చేయాలి. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఉదాహరణ ఇది. అంటే గత ప్రభుత్వంలో ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వారు నిజమైన లబ్ధిదారులు అయితే వారికి మనం ఖచ్చితంగా న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మాది కాదు, జగన్మోహన్ రెడ్డి మాది కాదు, కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కదా, వైసీపీ ప్రభుత్వం కదా, నువ్వు చూసాం మనం. ఎన్టీఆర్ భరోసా కింద ఇల్లు ఇస్తే అవన్నీ కూడా నిలుపుదల చేశారు. టిట్కో గృహాలు చూడండి, ఈరోజు కూడా నిరుపయోగంగా అట్లా ఉన్నాయి. అంటే పార్టీ మీద ఇప్పుడు వ్యక్తుల మీద, ప్రజల మీద కక్షలు తీర్చుకోకూడదు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రజల మీద కక్షలు తీర్చుకోకూడదు, పేదల మీద కక్షలు తీర్చుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు గత వైద్యాలలో. అంటే గత ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి ఇళ్ళన్నీ కూడా నిలుపుదల చేసి పేదలను ఇబ్బంది పెట్టారు. కానీ మేము అలా కాదు. లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఇల్లు కూడా వారి లబ్ధిదారులు వారు జెన్యూన్ అయితే తప్పకుండా వాళ్ళందరూ కూడా ఎస్సీలకు 50,000 పెంచాం, ఎస్టీలకు 75,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. కాబట్టి ఎస్సీలంతా కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకొని మీ ఇల్లుని నిర్మించుకోవాలని చెప్పేసి మార్చి 31 లోపల 2025 నిర్మించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ అవకాశం ప్రతి ఒక్క పేదవారు ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా వీవర్ కమ్యూనిటీకి 50,000 రూపాయలు అదనంగా ఇస్తూ ఉన్నాం. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ళకు కూడా వీవర్ కమ్యూనిటీకి 50,000 రూపాయలు అదనంగా ఎన్డీఏ ప్రభుత్వం చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. తప్పకుండా వీవర్ కమ్యూనిటీ కూడా ఈ యొక్క పథకాన్ని, గృహ నిర్మాణ పథకాన్ని, గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను ఉపయోగించుకోండి. మార్చి 31 లోపల తప్పకుండా నిర్మించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే అధికారులు కూడా మాతో సంప్రదించారు. సార్, ప్రజలు ఇంకా పూర్తిగా ఈ విషయంలో చాలామందికి తెలియడం లేదు, తెలియజేయండి అని చెప్పి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చెప్తా ఉంటారు గ్రామాల్లో, ఇంకా కట్టుకోవద్దండి, ఇంకా బిల్లులు రావు అని చెప్తా ఉంటారు. అలా కాదు, మా ప్రభుత్వం పేదల పక్షపాతి, పేదలకు అండగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వంలో ఇల్లు వచ్చినా లబ్ధిదారులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల అభ్యున్నతి కోసం వారు పాటుపడతారు. కాబట్టి తప్పకుండా మేము కక్ష సాధింపు చర్యలకు మా ప్రభుత్వం వెళ్ళదు. కాబట్టి మీరంతా కూడా ధైర్యంగా నిర్మించుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ భరోసా కింద ఇల్లు శాంక్షన్ చేశారు. అప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం వారికి బిల్లులు ఇవ్వకుండా నిలుపుదల చేసింది. ఎన్నో ఇబ్బందులు పెట్టారు వైసీపీ వాళ్ళు కూడా
లింటల్ లెవెల్ దాకా అయిన వాళ్ళందరూ కూడా బిల్లులు చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా గుణాల లెవెల్ దాకా కొందరు మొదలు పెట్టుకోలే, వారందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోండి. ఇప్పుడు కొత్త గృహ నిర్మాణ పథకంలో మళ్ళీ ఇప్పుడు మీరు అవి క్యాన్సిల్ చేసి, అంటే ఫౌండేషన్ వరకు ఉండేవాళ్ళు 2014లో ఎన్టీఆర్ భరోసా పథకంలో వచ్చినటువంటి లబ్ధిదారులు ఫౌండేషన్ వేసి గుణాలు వేసుకొని నిలబెట్టుకుంటారు. వాళ్ళు అదేవిధంగా అసలు మొదలు పెట్టండి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా వచ్చే గృహ నిర్మాణ పథకంలో అప్లై చేసుకోండి. తప్పకుండా వాళ్ళకు మళ్ళీ కొత్త గృహాలు నిర్మిస్తాం. అదేవిధంగా అప్పుడు ఎన్టీఆర్ భరోసా పథకంలో లింటల్ లెవెల్ అంటే గోడలు కట్టుకొని టాప్ వేసుకొని బిల్లులు కాలే నిలిచిపోయిన ఈ యొక్క ప్రభుత్వం, గత ప్రభుత్వం కక్షపూరితంగా కూడా బిల్లులు కాకుండా వాళ్ళకి నిలబెట్టేసింది. అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పేసి నిలుపుదల చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బిల్లులు చెల్లిస్తారని చెప్పేసి తెలియజేసి వాళ్ళంతా కూడా మీరంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారిని సంప్రదించండి. ఖచ్చితంగా మీరు అప్పుడు ఎన్టీఆర్ భరోసా నిర్మించుకొని బిల్లు కలిగిన వాళ్ళంతా అక్కడ అప్లై చేసుకోండి. తప్పకుండా తెలియజేయండి. అందరూ కూడా మీ అందరూ కూడా బిల్లులు ఇస్తారు. కొత్తగా నిర్మించుకోవాలనుకున్న వాళ్ళంతా కూడా మొదలు పెట్టిన వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షపాతి, పేదల అభ్యున్నతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాటుపడుతూ ఉన్నారు. తప్పకుండా మేమందరం కూడా వారి బాటలో ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి నడుస్తాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులైతే కూడా ఉమ్మడిగా మేమంతా కూడా కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తాం. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో 6200 గృహాలు ఈరోజు అంటే ఫౌండేషన్ దాకా నిలిచిపోయినాయి. ఆ యొక్క లబ్ధిదారులంతా కూడా 6200 కుటుంబాల లబ్ధిదారులంతా కూడా మార్చి 31 లోపల మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే 50,000 రూపాయలు అదనంగా వస్తుంది ఎస్సీలకు వీవర్ కమ్యూనిటీ కూడా. ఇదంతా ఉపయోగించుకోండి.